విశాలగాడు అవినాష్కి పోటీగా నిలబడుతున్నాడు. ఆ సంగతి తెలుసా? వాట్? విశాల్ నాకు పోటీగా నిలబడుతున్నాడా? వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా? కాలేజీలో మంచి స్టూడెంట్ కదా, వాడిని నిలబెట్టి ఎవరో వెనక నాటకం ఆడుతున్నారని నా డౌట్. అవునరా, మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. అడుగో విశాల్ వస్తున్నాడు. హాయ్ అవినాష్. ఏంటి ఎలక్షన్ లో నాకు పోటీగా నిలబడ్డా? అవును. బాగా ఈ ఎలక్షన్ లోకి దిగావా? నువ్వేంటో నీ చదువేంటో చూసుకోకుండా ఈ ఎలక్షన్ లోకి నాకు చాలా బాధగా ఉంది. నీకెందుకు బాధ? నీ మంచి కనుక. అసలే పూర్ ఫెలోవి. జరిగితే పాపం నీ తల్లి చెల్లి ఏం కావాలి? అవినాష్ మావయ్య సంగతి నీకు తెలుసుగా. నీకు ఎంత డబ్బు కావాలో చేసుకో. ఒరే రఘు, చూస్తుంటే అవినాష్ ఏదో బెదిరించినట్టున్నాడు. ఎందుకు బెదిరిస్తాడు? తెలుసుకుంటే పోలా. విశాల్, ఏమంటాడు? నన్ను ఎలక్షన్ నుంచి డ్రాప్ అవ్వమంటున్నాడు. నువ్వేం చెప్పావు? డ్రాప్ అవుతానన్నా. అలా ఎందుకు చెప్పావురా? నాకు అంటే ఇష్టం లేదు. అంత ధైర్యం లేదు. ధైర్యం లేక నా చేస్తున్న భయమా? అవినాష్ మా తెలుసుగా. అందుకు మేమంతా ఉన్నాం కదరా. కాలేజీ వరకే, బయటికి వెళ్ళిన తర్వాత నా అర్థమైంది. వెళ్ళు. ఎస్, సరైన పోటీ నేనా? నువ్వే